సో భారతదేశము లౌకిక దేశము. భారతదేశము అంతా కూడా మత సామరస్యత కలిగి ఉండాలన్నటువంటి కాంక్ష కలిగిన వాళ్ళం మనమందరము. ఇట్లాంటి లౌకిక రాజ్యములో, లౌకిక దేశములో ప్రస్తుతము అంబేద్కర్ రాజ్యాంగం పనిచేస్తలేదు. సో రాజ్యాంగాన్ని అధిగమించి లేదా రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఈ మనుధర్మ లేదా మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని పాటించాలని కొన్ని మత విద్వేష శక్తులు పనిచేస్తున్నాయి. అంటే వాళ్ళంతా కూడా మన వాళ్ళే, మనతో ఉండేవాళ్ళే అయినా కూడా సో పరమత ద్వేషం కలిగిన వాళ్ళై, అందులో మైనారిటీ అయినటువంటి క్రిస్టియన్స్ తర్వాత ముస్లిమ్స్ మీద దాడి జరుగుతుంది. ముస్లిమ్స్ మీద అనేక సంవత్సరాల నుంచి దాడి జరిగిన ఈ మధ్యన క్రిస్టియన్స్ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు జరుగుతున్నాయి. క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు అంటే ఈ దళితులే. దళిత క్రిస్టియన్స్ మీద దాడి జరుగుతుంది ప్రత్యేకంగా. ఆడు హయ్యర్ క్యాస్ట్ నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ మీద దాడి జరుగుతలేదు. ఇది ప్రత్యేకంగా పాత్రికేయులు గమనించండి, దీన్ని కొంచెం హైలైట్ చేయండి. కేవలం దళిత క్రైస్తవుల మీదే దాడి జరుగుతుంది. అప్పర్ క్యాస్ట్ నుంచి వచ్చిన పాసెస్ మీద దాడి జరుగుతలేదు. బికాస్ ఈజ్ ఏ ఫుల్ విత్ సెక్యూరిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనమాట. సో ఒక అనిల్ బ్రదర్ మీద దాడి జరగదు, సతీష్ కుమార్ మీద దాడి జరగదు, ఇంకొకరి మీద దాడి జరగదు. ఒక చిన్న చిన్న గ్రామాలలో ఉన్నటువంటి కేవలం దళిత సంఘాలు అంటే క్రైస్తవులుగా మారుతున్నారు. అంటే చెడు అలవాట్ల నుంచి క్రైస్తవ్యం ఎప్పటికీ కూడా క్రైస్తవులైనటువంటి మేము శాంతి కాముకులం. ఒకటి, ప్రేమిస్తాం, క్షమిస్తాం, ప్రేమించాలని బోధిస్తాం. యేసు ప్రభు మాకు చెప్పింది కూడా ఇదే. ప్రేమించి క్షమించి అందరి బాగు కోరుకునే మా పట్ల ఈరోజు ఆ ద్వేషాన్ని వెలగక్కుతున్నారు. ఎంత ద్వేషం అంటే ఈ ద్వేషము క్రైస్తవం పట్ల, క్రీస్తు పట్ల కాదు, దళితుల పట్ల ద్వేషం. దళితులు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటున్నందుకు బతుకులు మారుతున్నాయి. మాకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా విద్య, వైద్యం, అవునా కదా, తదితర సదుపాయాలు మాకు దొరుకుతున్నాయి. ఈరోజు మేము కూడా కొంచెం బట్టలు కట్టుకుంటున్నాం, మంచిగా భోజనం చేస్తున్నాం, మేము కూడా చదువుకొని కొంచెం ఉద్యోగాలు, స్థితిగతులు మెరుగుపరుస్తుంటే ఈ మనుధర్మ, ఈ కుల వివక్ష కలిగిన మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, అందరు కాదు, మతోన్మాదులు, కుల వివక్ష కలిగిన మతోన్మాదులు ప్రత్యక్షంగా దళితుల మీద దాడి. అయితే ఇది మతం పేరట దళితుల మీద దాడి జరుగుతుంది. దళితుల పేరు మీద జరుగుతున్న దాడి మతం అనే ముసుగులో జరుగుతుంది. సో దయచేసి గమనించండి. నేను ఈ పత్రికల ద్వారా రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అంతటికి, పెద్దలందరికీ, పోలీస్ యంత్రాంగమునకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తున్నాను. సో ఇక్కడ దాడులు ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పటి వరకు క్రైస్తవులకు ఏం చేయలేదు, కానీ ఈ మధ్యనే ఈ లాస్ట్ ఇయర్ జరిగిన క్రిస్మస్లో రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రులు పెద్ద స్పీచ్ ఇచ్చినారు. మేము క్రైస్తవులకు అండగా ఉంటాం, క్రైస్తవులకు మేలు చేస్తాం, ఈ పథకాలు ఇస్తాం, ఆ పథకాలు ఇస్తామని. కానీ అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఏ పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ సువార్త ప్రకటించుకున్నటకు కొంచెం స్వేచ్ఛనివ్వండి. క్రైస్తవులుగా మేము స్వేచ్ఛగా బ్రతకటానికి, మేము క్రైస్తవులమని చెప్పుకొని బ్రతకటానికి మాకు వీలు కలుగజేయండి. మా మీద జరుగుతున్న దాడులను అరికట్టండి. మా మీద దాడి చేసినారు. 21వ తేదీకి సాక్షాత్తు నా మీద దాడి జరిగింది. 2025 12/21 తేదీ నా మీద దాడి జరిగింది. మా కారు అద్దాలు ధ్వంసం చేసినారు. మా చైర్మన్ మీద, సంఘం మీద దాడి జరిగింది. అంటే దాడి అనేది యావత్ భారతదేశం అంతా జరుగుతుంది, ఒక వనపర్తిలో కాదు. ఇట్స్ నాట్ వనపర్తి మ్యాటర్. తెలంగాణ రాష్ట్రం మొత్తం పలుచోట్ల ఈ దాడులు చోటు చేసుకున్నాయి. రీసెంట్గా ఇదిగో ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్లో చాలా చోట్ల జరిగిన, వనపర్తి జిల్లా ఈ గణపూర్ మండలం సల్కాల పుర్లోన
ఒక పాస్టర్ గారి మీద బహు భయంకరమైన దాడి జరిగింది. పాస్టమ్మను కొట్టినారు, పాస్టర్ గారిని కొట్టినారు, బైక్‌ని ధ్వంసం చేసినారు. ఆ ఇంట్లోనికి వెళ్లి చొరబడి నానా బీభత్సం భయానకమైన కార్యాలు చేసినారు. అయ్యా! వీళ్ళకెవరు స్వేచ్ఛనిచ్చింది? మేము సువార్త ప్రకటించాలంటే స్వేచ్ఛ అంటాడు. నీకీ పర్మిషన్ ఉంది అంటాడు. చర్చి కడదామంటే పర్మిషన్ అంటాడు. ఆడన్నిటికి మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నారు. మరి మిగతా వాళ్ళకేం పర్మిషన్‌లు? ఊర్లో అడక తినేవాడు మైక్ పెట్టుకొని తిరిగితే వానికి పర్మిషన్ ఉండదు. పిన్నిస్‌లు అమ్ముకునే వానికి పర్మిషన్ ఉండదు. ఉల్లిగడ్డలు అమ్ముకునేవాడు కూడా మైక్ పెట్టుకుంటే వానికి పర్మిషన్ ఉండదు. కానీ మమ్మల్ని మాత్రమే పర్మిషన్ ఉందని ప్రతి చోట అణచివేతకు గురి చేస్తున్నారు. వివక్ష కనపరుస్తున్నారు. రాజ్యాంగం భారతదేశంలో గాని, తెలంగాణలో గాని మా చుట్టుముట్టు ఎక్కడ కనిపిస్తలేదు. కేవలం మతోన్మాదము చెలరేగి పని చేస్తుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు డిసెంబర్ నెలలో క్రిస్మస్ ఫీస్ట్‌లో మీరిచ్చిన స్పీచ్‌కి మీరు కట్టుబడి ఉన్నట్లయితే, ఈ నా మాటలు మీరు తీసుకొని మీరు క్రైస్తవుల పట్ల న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా డేవిడ్ గారి విషయంలో ఆలోచన చేయండి. తర్వాత ఈ పోలీస్ యంత్రాంగం కూడా పని చేస్తున్నట్లు కనిపించినా ఏం పని జరగతలేదు. ఈవెన్ డీఎస్పీ లెవెల్‌లో కూడా ఎవరు పని చేస్తలేరు. ఎస్ఐ హరిప్రసాద్ గారిని మేము కలిసినప్పుడు మా కేసు అయితే తీసుకున్నాడు కానీ రెస్పాండ్ లేదు. ఇక్కడ మా మీద దాడి చేసిన వాడిని అరెస్ట్ చేయలేదు. ఆ డేవిడ్ మీద అరెస్ట్ చేసిన వాడిని అరెస్ట్ చేయలేదు. ఎవడు అరెస్ట్ కాదు. స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దే ఆర్ నాట్ అబ్స్కాండ్. వాళ్ళు తప్పించుకొని తిరుగుతలేరు. దే ఆర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ సొసైటీ. ఈవెన్ దే ఆర్ కమింగ్ పోలీస్ స్టేషన్ అండ్ గోయింగ్ అవుట్. బట్ ఎవడు పట్టించుకుంటలేడు. బికాస్ క్రైస్తవుల మీద అందరికీ అన్ని శాఖలకు ఇదిగో పట్టింపు లేదు, వివక్ష కనపరుస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి మా అభ్యర్థనను మీరు అంగీకరించి మన్నించి క్రైస్తవులు కూడా భారతీయులేనని మీరు అనుకుంటే మా పట్ల రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులు మేము పొందుకొని స్వేచ్ఛగా బ్రతుకుటకు మాకు వీలు కలుగజేయాలా. మేము మారిన వారం మనుషులం. మేము దళిత క్రైస్తవులం. ఒకవేళ మేము దళితులుగా ఉంటే ఆడ మాకు మేలు జరగలేదు, ఈటికొస్తే ఈడ కూడా మేలు జరగనీయకుండా మీరున్నారు. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విషయాల్లో మీరు మమ్ములను ఇదిగో ఈ మతోన్మాదులు అణచివేయాలనుకొని ఈ మత విద్వేష శక్తులు పనిచేస్తున్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అందరి ప్రభుత్వం అనుకుంటాం, కానీ ఇది అందరి ప్రభుత్వం కాదు. ఇది కొందరి ప్రభుత్వం అని, ఇది మిక్కిలిగా హిందూ ప్రభుత్వం అని, హిందువుల ప్రభుత్వం అని, మనువాదుల ప్రభుత్వం అని, ఇది మోడీ ప్రభుత్వం అని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మత వివక్షను, కుల వివక్షను, కులంపై, మతంపై, మా మీద, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నేను పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా మనవులు వినుటకు వచ్చినందుకు మీకు అందరికీ కూడా నిండు మనసుతో కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.